Hi guys, welcome to Cricket Channel Venkatesh. So SRH బ్యాటింగ్ ఫెయిల్యూర్ అగైన్ అండ్ మరొక డిఫీట్ కూడా తప్పలేదు. హాఫ్ ఏ స్టేజ్ ఇది. 7 మ్యాచెస్ కంప్లీట్ అయ్యే ఎస్ఆర్హెచ్ కానీ ముంబై కానీ. ఎస్ఆర్హెచ్ ఆడిన 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓడిపోయారు ఈరోజు మ్యాచ్తో కలిపి. 2 మాత్రమే గెలిచారు. పాయింట్స్ టేబుల్లో 9th ప్లేస్లో ఉన్నారు. సో ఇక్కడి నుంచి చాలా అప్హిల్ టాస్క్. దే కెన్ ఎఫోర్డ్ టు లూజ్ 1 or at the most 2 మ్యాచెస్. అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఓడిపోవడానికి అవకాశం లేదు. సో దే కెనాట్ ఎఫోర్డ్ టు లూజ్ మోర్ దెన్ 2 మ్యాచెస్. సో చాలా టఫ్ టాస్క్ వాళ్ళకి రిమైనింగ్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో. వెరాజ్ ముంబైకి ఒక ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్, ఫ్రెష్ లీజ్ ఆఫ్ హోప్ వచ్చింటుంది. ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు. పాయింట్స్ టేబుల్లో కూడా 7th ప్లేస్కి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు 6 పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఆఫ్టర్ 7 మ్యాచెస్. సో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మళ్ళీ పరిస్థితి మారచ్చు. ముంబై కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రైట్ కాంబినేషన్ని మొత్తం మీద వాళ్ళు సాధించగలిగారు. మొదట్లో కొద్దిగా కాంబినేషన్ సెట్ కాలేదు ప్లేయర్స్. ఇప్పుడు ఐ థింక్ దే కమ్ అప్ విత్ ది రైట్ కాంబినేషన్. ఫైనల్ 11 or 12ని కొంతవరకు సెట్ చేసుకున్నారని చెప్పాలి. ముంబైకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే వాళ్ళ బౌలర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ వేశారు అండ్ దే గాట్ ది కైండ్ ఆఫ్ పిచ్ దే వాంటెడ్. నేను మార్నింగ్ ఒక క్యూరేటర్తో మాట్లాడాను. నేను అడిగాను, ఏంటి ఈసారి చాలామంది ఫ్రాంచైజీ కోచెస్ కానీ ఫ్రాంచైజీ ఓనర్స్ కానీ పిచ్చెస్ విషయంలో చాలా డిస్ప్లెజర్ వ్యక్తం చేస్తున్నారు. మాకు కావాల్సిన పిచ్లు మా హోమ్ గ్రౌండ్లో మాకు కావాల్సిన పిచ్లు దొరకట్లేదు. మా కండిషన్స్కి, మా టీంకి తగిన పిచ్లు మాకు దొరకట్లేదు, మాకు కోఆపరేట్ చేయట్లేదు హోస్ట్ అసోసియేషన్ అని చెప్పి అని అడిగితే ఆ క్యూరేటర్ నాతో ఏం చెప్పాడంటే, మేము బీసీసీఐ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం, మాకు ఫ్రాంచైజీలతో సంబంధం లేదు. ఏంటంటే కొంత వాళ్ళ అభిప్రాయానికి కొంత రెస్పెక్ట్ ఇస్తాము, కొంతవరకు వాళ్ళకి ఏదైనా అనుకూలంగా చేసి ప్రయత్నం చేస్తాం తప్ప కొంత 10% అంతే తప్ప బీసీసీఐ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో అవుతాం. ఫ్రాంచైజీలు కనుక మా మీద ఒత్తిడి తీసుకొస్తే మాకు పలాని కైండ్ ఆఫ్ పిచ్ కావాలని చెప్పి మేము బీసీసీఐ కంప్లైంట్ కూడా చేయొచ్చు. దే కెనాట్ డూ ఇట్. మాకు ఏంటంటే బీసీసీఐ ఇన్స్ట్రక్షన్సే ఉంటాయని చెప్పి. సో అది ఉంటాయి కరెక్టే, కానీ ఇక్కడ మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వాంఖేడే స్టేడియంలో ఒక స్లో పిచ్ కావాలని, ఒక స్లగిష్ స్టిక్కీ పిచ్ కావాలని చేయించుకున్నారు ముంబై ఇండియన్స్. అంటే కొన్ని చోట్ల వాళ్ళకి అనుకూలంగా అవుతాయి కొన్నిసార్లు పనులు. ఇక్కడ నాకు అదే అనిపించింది, ఏంటంటే పిచ్ వాళ్ళకి అనుకూలంగా చేయించుకున్నారు. ఎస్ఆర్హెచ్ తెలుసు, సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ చాలా అగ్రెసివ్గా ఆడతారు. వాళ్ళకి గనక ఒక బ్యాటింగ్ పిచ్ ఇస్తే వాళ్ళకున్న బ్యాటింగ్ ఫైర్ పవర్తో వాళ్ళు మొదట బ్యాటింగ్ చేస్తే, టాస్ గెలిచినప్పుడు మొదట బ్యాటింగ్ చేస్తే వాళ్ళు దే కెన్ కమ్ అప్ విత్ బిగ్ స్కోర్, పెద్ద స్కోర్ చేసి, అప్పుడు లాస్ట్ టైం హైదరాబాద్ చేసిన 277 చేసినట్టు ఇదే ముంబై పైన చేస్తే అది ఏ టీం కూడా చేంజ్ చేయడం కష్టం అవుతుంది. సో అందుకని వాళ్ళు అలాంటి ఒక స్లో పిచ్ చేసుకోవడం కాకుండా దాని మీద పర్ఫెక్ట్ బౌలింగ్ వేశారు. మ్యాచ్ తర్వాత కూడా చెప్పాడు హార్దిక్ పాండ్యా, 1-2 balls ఫస్ట్ ఓవర్ వాజ్ బౌల్డ్ బై దీపక్ చార్. 1 or 2 balls వస్తేనే ఇట్ వాజ్ హోల్డింగ్ అప్, స్టిక్కీగా ఉంది పిచ్, అలాంటి ఆగి వస్తుంది బాల్. సో అక్కడి నుంచి వాళ్ళు ఏమనుకున్నారంటే, లెట్ అస్ నాట్ గివ్ ఎనీ పేస్ టు దెమ్, మొత్తం చేంజ్ ఆఫ్ పేస్ ఆఫ్ ఇవ్వాలి, పేస్ ఇవ్వద్దు వాళ్ళకి అని చెప్పి డిసైడ్ అయ్యారు. స్లోయర్ వన్ మధ్యలో కొన్ని సీమ్ ఆఫ్ డెలివరీస్, ఫాస్టర్ డెలివరీస్ కూడా వేశారు. అండ్ దే బౌల్డ్ ఇట్ యార్కర్స్ మాత్రం వేశారు. సో ఆ విధంగా ఆ వేరియేషన్ మెయింటైన్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అటు అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ స్లో డెలివరీస్ మాత్రం వేయడం వాళ్ళకి. ఇలా పిచ్ ఏంటంటే పిచ్ గ్రిప్ అవుతుంది, బాల్ గ్రిప్ అవుతుంది కాబట్టి షార్ట్ టైమింగ్ కుదరట్లేదు, బాల్ వెళ్ళట్లేదు, స్క్వేర్ దాటి వెళ్ళట్లేదు. చాలా కెన్ యూ ఇమాజిన్ ట్రావిస్ హెడ్ స్కోరింగ్ 28 runs ఆఫ్ 29 balls. అతను ఎప్పుడు 200 స్ట్రైక్ రేట్ ఏం చేసే ట్రావిస్ హెడ్ని విపరీతంగా బాధ పెట్టదు. హీఈస్ నాట్ స్ట్రైక్ రేట్ ఈజ్ నాట్ ఇన్ 100. చాలా స్ట్రగుల్ అయ్యాడు. పవర్ ప్లే అంతా ఉన్నాడు అతను, కానీ పవర్ ప్లేలో కూడా అసలు ఏం చేయలేకపోయాడు, పవర్లెస్గా కనిపించాడు. అభిషేక్ శర్మ కొంత లక్ కలిసి వచ్చింది. ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ క్యాచ్ డ్రాప్డ్ ఇన్ ద స్లిప్స్ బై విల్ జాక్స్, వెరీ గుడ్ ఫీల్డర్. విల్ జాక్స్కి చాలా బ్యాడ్గా స్టార్ట్ అయింది, కానీ అల్టిమేట్గా అతనికి ఒక ఆల్రౌండ్ డిస్ప్లేతో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. కానీ స్టార్టింగ్లో ఫస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్లోనే అభిషేక్ శర్మ క్యాచ్ వదిలేశాడు. అండ్ అభిషేక్ శర్మ మేడ్ దెమ్ పే ఫర్ దట్. ఎందుకంటే 40 runs చేశాడు, 142 స్ట్రైక్ రేట్. అలాంటి పిచ్ మీద కూడా అతను ఛాన్సెస్ తీసుకుంటాడు కదా, ఒక్క 6 కొట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో 17 ఓవర్ల పాటు 6 రాదు, 18వ ఓవర్లో వచ్చింది ఫస్ట్ 6. సో అంత స్లగిష్ పిచ్ పైన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళకి తెలుసు కదా, ఈ ముంబై
బౌలర్ దే ఆర్ వెరీ ప్రెడిక్టబుల్. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ బ్యాట్ ఊపుతూనే ఉంటారు. బ్యాట్ ఊపే వాళ్ళకి మీరు వాళ్ళు సింగిల్స్ తీయడానికి ట్రై చేయరు, బ్యాట్ ఊపే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళకి మీరు స్లోయర్ వన్స్ వేస్తే, చేంజ్ ఆఫ్ పేస్ చేస్తే అది వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది. సో చాలా ఇబ్బంది పడ్డారు ఎస్ఆర్హెచ్. సో దే కుడ్ నాట్ గెట్ గోయింగ్ ఎట్ ఆల్. తర్వాత అభిషేక్ శర్మ ఒక అవుట్ అయ్యాడు, 40 చేసి అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు, ఒక ఆల్మైటీ స్వైప్ పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అండ్ ఇదే విల్ జాక్స్ బౌలింగ్లో అతని స్టంప్డ్ బై ది కీపర్. సో మరొక ఫెయిల్యూర్. ఇషాన్ కిషన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టిన ముంబై చాలా హ్యాపీ ఫెయిల్, ఎందుకంటే అతనికి అలవాటైన గ్రౌండ్లో వాళ్ళు అతను రెచ్చిపోతాడేమో అనుకున్నానే ఇషాన్ కిషన్ ఫెయిల్యూర్ టీంని బాగా హర్ట్ చేస్తాం. నితీష్ రెడ్డి కుడ్ నాట్ గెట్ గోయింగ్. నితీష్ రెడ్డి 19 రన్స్ చేశాడు, అతను కూడా కనీసం రన్ బాల్ చేయలేకపోయాడు. ఈవెన్ క్లాసన్కున్న స్కిల్ లెవెల్ ఏంటో మనకు తెలుసు. స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ స్లో డెలివరీ అన్నీ ఆడగలరు, అతను కూడా కుడ్ నాట్ గెట్ గోయింగ్ టిల్ ద 18th ఓవర్. సో చాలా స్లోగా వాళ్ళ బ్యాటింగ్ సాగింది, ఏ మాత్రం మొమెంటం రానేలేదు. ముంబై బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ చేశారు. బుమ్రా బౌల్డ్ 4 overs ఫర్ 21 runs, 1 wicket తీసుకున్నాడు. కానీ చాలా చాలా ఎఫెక్టివ్గా బుమ్రా బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ మినహాయించి 3 overs అద్భుతంగా వేశాడు. చాలా హార్దిక్ పాండ్యా ఇస్ వెరీ గుడ్ విత్ హిస్ క్లవర్ వేరియేషన్స్ ఆఫ్ పేస్. సో అది అతను హీ వాస్ బౌలింగ్ దోస్ కటర్స్ వెరీ వెల్. ఈవెన్ దీపక్ చహర్ కానీ ట్రెంట్ బోల్ట్ కానీ అందరూ. విల్ జాక్స్ వాజ్ ఎక్సెప్షనల్. విల్ జాక్స్ 3 overs వేశాడు, క్యాచ్ వదిలేసిన దాంట్లో 14 runs మాత్రం ఇచ్చాడు, 2 wickets తీశాడు. యాక్చువల్లీ కరణ్ శర్మ వాళ్ళ స్పెషలిస్ట్ స్పిన్నర్ కరణ్ శర్మకి ఇంజరీ అయింది. అతను ఒక క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో ఈ స్ప్లిట్ హిస్ వెబింగ్, దాంతో అతను హీ వాజ్ అవుట్. హీ కుడ్ నాట్ బౌల్ ఈవెన్ సింగిల్ ఓవర్. శాంట్నర్ ఒక్క ఓవర్ వేసాడు, బట్ విల్ జాక్స్ అది కవర్ చేశాడు, బ్రహ్మాండంగా కవర్ చేశాడు. సో అద్భుతమైన బౌలింగ్, ఆ కండిషన్స్ తగిన బౌలింగ్ వేశారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళకి అస్సలు పేస్ ఇవ్వకుండా స్లోయర్ వన్ మీద స్లోయర్ వన్ వేసి దాంట్లో వేరియేషన్గా యార్కర్స్ వేసి చాలా ఎఫెక్టివ్గా ముంబై ఎగ్జిక్యూటెడ్ దేర్ ప్లాన్స్ టు పర్ఫెక్షన్ టిల్ ద 18th ఓవర్లో దీపక్ చహర్ రన్స్ ఇచ్చేసాడు, 2 6లు ఒక 4 కొట్టినట్టు 21 runs వచ్చినాయి క్లాసన్ ఓవర్లో. 19th ఓవర్ మళ్ళీ బుమ్రా టైట్గా వేసాడు. మళ్ళీ 28th ఓవర్లో అనికేత్ వర్మ 2 6లు కొట్టాడు. ఈ కుర్రాడు నిజంగా చిచ్చరపుడు. అతను మాత్రం అలాంటి స్లో పిచ్ మీద ఎవరు సరిగా ఆడలేని, ఈవెన్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కూడా 6లు కొట్టలేని దాంట్లో అతను లాస్ట్లో వచ్చి 2 6లు కొట్టాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో. ఈవెన్ ప్యాట్ కమిన్స్ 6 కొట్టాడు. సో దాంతో ఏంటంటే ఒక స్టేజ్లో 130 140 వస్తుంది అనుకుంది. దే కుడ్ మేనేజ్ టు గెట్ 162 for 5, విచ్ ఇస్ ఓకే స్కోర్ అది. ఎందుకంటే ఫైటింగ్ స్కోర్ అది. పార్ స్కోర్ అని చెప్పలేము, ఫైటింగ్ స్కోర్ అని చెప్పచ్చు ఈవెన్ ఆన్ దట్ స్లో వికెట్. ముంబైకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రోహిత్ శర్మ స్టార్టెడ్ ఆఫ్ సో వెల్. రోహిత్ శర్మ ఫామ్లో లేడు ఇప్పటికీ. దీంట్లో పవర్ ప్లే లోపల అవుట్ అయిపోయాడు మరొకసారి. పవర్ ప్లే దాటట్లేదు తను. లాస్ట్ బాల్ ఆఫ్ ది 4th ఓవర్ అవుట్ అయ్యాడు, కానీ ఆ లోపల 3 6లు కొట్టాడు, మంచి మొమెంటం అందించాడు. ర్యాన్ రికల్టన్ కూడా బాగా స్టార్ట్ చేశాడు. సో వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో వాళ్ళకి ఏంటంటే అలవాటు తెలిసింది, ఈ పిచ్ ఎలా ఉందని అర్థమైంది. దే ప్లేడ్ అకార్డింగ్లీ. షమీ వెంట్ ఫర్ రన్స్. షమీ మీద క్యాప్టెన్కి ఎంత కాన్ఫిడెన్స్ పోయిందంటే ఈ వాజ్ సబ్స్టిట్యూటెడ్. ఇంపాక్ట్ సబ్గా రాహుల్ చహర్ని తీసుకొచ్చారు. షమీకి ఇంకో ఓవర్ ఉండగానే ప్యాట్ కమిన్స్ అతన్ని 3 ఓవర్ల తర్వాత అతన్ని సబ్స్టిట్యూట్ చేశారు. సో షమీ ఈజ్ నాట్ ద సేమ్ షమీ దట్ వీ నో. సో వీళ్ళంత ఎఫెక్టివ్గా షమీ ఈజ్ నాట్ నోన్ ఫర్ హిస్ స్లోయర్ వన్స్. ఆఫ్ కోర్స్ షమీ ఈజ్ నోన్ ఫర్ హిస్ సీమ్ ప్రజెంటేషన్ అతను, అంతేగాని అతను స్లోయర్ వన్స్ వేయడు. బట్ స్టిల్ ఐ థింక్ ఆ కండిషన్స్ తగిన బౌలింగ్ వేయలేదని. ప్యాట్ కమిన్స్ ఒక్కడే చాలా మంచి బౌలింగ్ వేశాడు. వాజ్ ది మోస్ట్ ఎకనామికల్ బౌలర్. మోస్ట్ నెంబర్ ఆఫ్ డాట్ బాల్స్ వేసాడు, 3 wickets తీశాడు, డిఫరెంట్ బ్రేక్స్, అండ్ హీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. ప్యాట్ కమిన్స్ మినహా మిగతా బౌలర్స్, ఈవెన్ హర్షల్ పటేల్కి ఇది టైలర్ మేడ్ కండిషన్స్, అతను కూడా 1 wicket తీశాడు మినహాయిస్తే అతను కూడా పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలేదు. బట్ దే డింట్ హ్యావ్ ఎనఫ్ రన్స్. ఎప్పుడైతే వీళ్ళు పవర్ ప్లేలో ఐ థింక్ దే స్కోర్డ్ 55 runs చేశారు పవర్ ప్లేలో రోహిత్ అవుట్ అయినప్పటికీ. అందుకే పార్ట్నర్షిప్స్ కూడా ఫస్ట్ వికెట్ 32, సెకండ్ వికెట్ 37, థర్డ్ వికెట్కి 52. సో ముంబైకి ఆ పార్ట్నర్షిప్స్ వచ్చినాయి. తర్వాత బౌలర్స్ రాహుల్ చహర్ని తీసుకొస్తే రాహుల్ చహర్ 1 ఓవర్ వేసాడు, వెంట్ ఫర్ 6. అతను మళ్ళీ బౌలింగ్ ఇవ్వలేదు, ఇంపాక్ట్ సబ్గా వచ్చి కూడా 1 ఓవర్ ఇచ్చాడు. ఈవెన్ జిషాన్ అన్సారీ స్టార్టెడ్ వెల్, బట్ హీ వాజ్ ఆల్సో నాట్ దట్ ఎఫెక్టివ్. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఫెయిల్యూర్, బౌలింగ్లో కూడా కండిషన్స్ తగిన బౌలింగ్ చేయలేదేమో అని నాకు అనిపించింది. నేను చెప్పినట్టుగా పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ఫస్ట్ వికెట్ ర్యాన్ రికల్టన్కి ఒక లక్కీ లైఫ్ లభించింది. అదేంటంటే అతను
అవుట్ అయ్యాడు జిషాన్ బౌలింగ్లో, ప్యాట్ కమిన్స్ క్యాచ్ ఇచ్చి. కానీ ఆ మొమెంట్లో థర్డ్ ఎంపైర్ చూసింది ఏంటంటే ఆ రికెల్టన్ ఆ షాట్ కొట్టే టైంకి కీపర్ గ్లవ్స్ స్టంప్స్కి ముందు ఉన్నాయి. కీపర్ ఎప్పుడు స్టంప్స్ వెనకాలే ఉండాలి. స్టంప్స్ ఇలా ఉన్నాయంటే స్టంప్స్కి వెనకాలే ఉండాలి తప్ప స్టంప్స్ దాటి ఈ రకంగా ముందుకు రావడానికి లేదు, ఇలా రావడానికి లేదు గ్లవ్స్. ఈ టైప్లో ఉన్నాయి గ్లవ్స్. అలా ఉంటే అది నో బాల్ అవుతుంది. నిన్న కూడా ఒక నో బాల్ చూసాం మనం, అది రిటర్న్ క్రీజ్కి బ్యాక్ ఫుట్ నో బాల్ ఆఫ్ ఎ బౌలర్. అది చాలా అరుదుగా చూస్తాం. ఇక్కడ ఆ, కూడా అదే క్లాసన్ గ్లవ్స్ వర్ ఫౌండ్ అహెడ్ ఆఫ్ ది స్టంప్స్. దానివల్ల నో బాల్ ఇచ్చారు, దానివల్ల అవుట్ మిస్ అయ్యారు. తర్వాత 2 బౌండరీలు కొట్టాడు, పెద్దగా క్యాష్ చేసుకోలేదు, 2 బౌండరీలు కొట్టాడు. నెక్స్ట్ హర్షల్ పటేల్ ఓవర్లో రికెల్టన్ అవుట్ అయ్యాడు. బట్ పార్ట్నర్షిప్స్ అయితే వస్తూనే ఉన్నాయి. పార్ట్నర్షిప్స్ ఫస్ట్ వికెట్ 32, సెకండ్ వికెట్కి 37 బిట్వీన్ జాక్స్ అండ్ రికెల్టన్. జాక్సన్ నెంబర్ 3లో పంపించారు. బహుశా ఏంటంటే అతను వికెట్లు తీసాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో గో అండ్ ప్లే ఇన్నింగ్స్ అని చెప్పి లాస్ట్ మ్యాచ్లో సూర్య అండ్ తిలక్ వర్మ బ్యాటెడ్ అహెడ్ ఆఫ్ హిమ్, ఈవెన్ హార్దిక్ పాండ్యా బ్యాటెడ్ అహెడ్ ఆఫ్ హిమ్. కానీ ఇక్కడ అతనికి అవకాశం ఇచ్చారంటే అతను ఒక ఎసెట్ లాంటి వాడు. లాస్ట్ ఇయర్ వాట్ హీ హాస్ డన్ ఫర్ ముంబై, ఆర్సీబీ వాళ్ళకి తెలుసు కదా. సో అలాంటి బ్యాట్స్మెన్, అతను కాన్ఫిడెన్స్ వచ్చింది, బౌలింగ్ బాగా చేశాడు. సో అతన్ని ఆ కాన్ఫిడెన్స్ క్యాష్ చేసుకుని బ్యాటింగ్లో కూడా ఫామ్లోకి రావడం ఇదే మంచి అవకాశం. గుడ్ డెసిషన్ టు సెండ్ హిమ్ అహెడ్. అండ్ దాన్ని క్యాష్ చేసుకున్నాడు కూడా. ఈ స్కోర్డ్ ఐ థింక్ ఈ స్కోర్డ్ 34 runs అండ్ ఈ బ్యాటెడ్ వెల్. సో అది చాలా ఇంపార్టెంట్. నాకు 34 or 36, 36 ఈ స్కోర్డ్, 132 on the strike rate, but he scored a important innings and he had a very good partnership with Sky. సూర్యకుమార్ యాదవ్తో 52 runs యాడ్ చేశాడు, జస్ట్ 29 balls. అక్కడ వాళ్ళకి ప్రెషర్ తగ్గిపోయింది. సూర్యకుమార్ ప్లేడ్ సమ్ సూపర్ షాట్స్, బట్ అతను 15 balls 26 runs కొట్టేశాడు. చాలా క్విక్ ఫైర్ నాకు అది. 2 6లు 2 4లు కొట్టాడు సూర్యకుమార్. సో దాంతో ఏంటంటే వాళ్ళకి ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్, రన్నింగ్ ఆస్కింగ్ అవుట్ ప్రెషర్ పోయింది. ఎప్పుడైతే రన్ రేట్ ప్రెషర్ లేదో ఆ పిచ్ మీద వాళ్ళకి ఈజీ అయిపోతుంది, ఎందుకంటే దే కెన్ గెట్ ది రిక్వైర్డ్ రన్స్ టు సింగిల్స్. సో ఆ పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్ బిట్వీన్ సూర్యకుమార్ అండ్ విల్ జాక్స్. అక్కడ ఎస్ఆర్హెచ్ వాళ్ళు దే కుడ్ నాట్ పుట్ ప్రెషర్ ఆన్ దెమ్. సో ఆ బౌలింగ్లో అక్కడ ప్యాట్ కమిన్స్ చాలా హెల్ప్లెస్ కానీ హీ బౌల్డ్ వెల్. కానీ మిగతా వాళ్ళు సరైన బౌలింగ్ చేయకపోవడం అనేది మనం చూసాం. సో లాస్ట్లో ఒక కామెడీ ఏంటంటే 18th over స్టార్ట్ అయ్యేసరికి 2 runs రిక్వైర్డ్. ఫస్ట్ బాల్కి ఒక సింగిల్ వచ్చింది, కానీ నెక్స్ట్ బాల్కి హార్దిక్ పాండ్యా అవుతాడు. తర్వాత మళ్ళీ 2 డాట్ బాల్స్. తర్వాత నెక్స్ట్ బ్యాట్స్మెన్ వచ్చి నమందిర్ అవుట్, ఎల్బిడబ్ల్యూ. ఇషాన్ మలింగా అంతవరకు గోల్డెన్ రన్స్ ఇచ్చేసాడు. నిజంగా ఇషాన్ మలింగా 6th over ఆఫ్ పవర్ ప్లేలో 3 4లు ఇచ్చాడు. అక్కడే చాలా వరకు ప్రెషర్ తగ్గిపోయింది ముంబైకి. సో అలాంటి తర్వాత ఇషాన్ మలింగా ఈ ఫౌండ్ ఈజ్ హ్యాట్ యార్కర్స్ ఆల్సో. సో యార్కర్తో నమందిర్ని ఎల్బిడబ్ల్యూ అవుట్ చేశాడు. సో ఆ ఓవర్లో ఒక్క రన్ తప్ప రాలేదు. సో 19th over ఫస్ట్ బాల్కి మాత్రమే వాళ్ళు విక్టరీ సాధించారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ స్వీట్ విక్టరీ ఫర్ ముంబై అండ్ విల్ జాక్స్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్ ఎన్ ఆల్రౌండ్ షో. బట్ ఎస్ఆర్హెచ్ వన్స్ అగైన్ బ్యాటింగ్ ఫెయిల్యూర్. బ్యాటింగ్లో మనం అనుకున్నట్టుగా మార్నింగ్ కూడా నేను చెప్పాను, ఒక సాలిడ్ బ్యాట్స్మెన్ కావాలి వాళ్ళకి. ఇలాంటి సిచ్యుయేషన్లో మనం చూసాం, రాహుల్ ఎలా ఆడాడు స్లగిష్ వికెట్ పైన, రాహుల్ ఎలాంటి బ్యాటింగ్ చేశాడు. అలాంటి ఒక బ్యాట్స్మెన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ బిగ్ హిట్టర్సే ఉన్నారు. వాళ్ళు ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఇంకా అందరూ ఇదే పని చేస్తారు. ఇవే మ్యాచ్ ఆడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దే విల్ ప్రిపేర్ ఎ స్లో వికెట్ ఫర్ ఎస్ఆర్హెచ్ అండ్ దాని మీద వీళ్ళు స్ట్రగుల్ అవ్వడం అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఐ థింక్ దే నీడెడ్ సంబడి. మేబీ దే మైట్ ట్రై రవిచంద్రన్ స్మరణ్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. లెట్ us వెయిట్.